అంటే మండే రోజు మొన్న అడుక్కున్నా నేను, ప్లీజ్ అమ్మా రండి. నో నాకు టైం లేదు, నేను ఉండను. అంటే ఏంటి, డబ్బులు తీసుకున్నారుగా, ఫ్రీగా చేయలేదు. డబ్బింగ్ సగం చెప్పాక, ఫస్ట్ హాఫ్ చెప్పాక 3 నెలలు ఆపారు. అంటే తన సినిమా కోసం 3 నెలల తర్వాత అడిగితే వేరే వాళ్ళతో చెప్పించుకోండి అన్నారు. అఫ్కోర్స్ షూటింగ్లో మాత్రం ఆవిడకి చెయ్యి ఇరిగిపోయినా కూడా 2 నెలలు మేము షూటింగ్ ఆపి మళ్ళీ వచ్చిన తర్వాత షూటింగ్కి పార్టిసిపేట్ చేసింది. అది ఓకే. కట్టుకొని చేస్తే నేనే కథ మార్చుకొని కథలోనే కొన్ని సీన్స్లో చెయ్యి విరిగిపోయింది అన్నట్టుగా ఇది చేసి మార్చుకున్నాం. సో అది కూడా ఓకే. అంటే ఆ రోజు కోఆపరేట్ చేశారు, పర్లేదని. కానీ ఆవిడ చెయ్యి ఇరిగిపోతే కోఆపరేట్ చేశారు అన్నప్పుడు నేను ప్రతిరోజు 3 గంటల వరకే షూటింగ్ చేసి, అంటే మధ్యాహ్నం వరకే షూటింగ్ చేసి ఇంకో 3 గంటలు ప్రొడ్యూసర్ గారిని నష్టపరుస్తూ సినిమా చేసింది ఒక వారం రోజులు. దానికి కూడా మేమేం అనుకోలేదు. సర్లే పాపం ఆవిడకి గాయమైంది, దెబ్బ తగిలింది కాబట్టి మనం కోఆపరేట్ చేయాలి, మన సినిమాలోనే జరిగింది కాబట్టి అని చెప్పేసి కోఆపరేట్ చేస్తాం. అది కూడా ఓకే. ఇవాళ ఈ సినిమా కోసం కృతి వర్మ ఎక్కడో ముంబై నుంచి అంటే నేను ఇందులో ఒక చిన్న పార్ట్ చేశాను, దానికోసం నేను రావాలి, చేయాలి, సపోర్ట్ చేయాలి అని చెప్పేసి వచ్చినటువంటి అమ్మాయి గ్రేట్. అండ్ చిన్నపిల్ల, అంటే 10 ఏళ్ళు కూడా లేనటువంటి ఒక అమ్మాయి కూడా 24 అవర్స్ వర్క్ చేసింది. అదే రోజు 24 గంటలు ఒక 7 ఏళ్ల పాప వర్క్ చేయటం చాలా గొప్ప. అమ్మాయికి ఈ పత్రికా ముఖంగా థ్యాంక్స్ చెప్తున్నాను. మా థ్యాంక్ యూ బేబీ, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. ప్రమోషన్స్కి వీళ్ళు వస్తున్నారు, చిన్న పిల్లలు వస్తున్నారు. అండ్ పెద్ద సినిమా రామ్ చరణ్ గారిది, అంత పెద్ద 350 కోట్లు పెట్టి సినిమా చేసినటువంటి అంత పెద్దవాళ్ళు కూడా ప్రతి ప్రమోషన్ ప్రతిరోజు వదలకుండా ఏదో రకంగా మీడియా ముఖంగా ముందుకు రావటం, జనాలకు తెలియటం, జనానికి మన సినిమా తెలియాలని చెప్పేసి వాళ్ళు ట్రై చేస్తున్నారు. పెద్ద సినిమా బాగుంది, దానికి ఇంకొంచెం బూస్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళు ట్రై చేస్తున్నారు. వాళ్ళు చాలా గొప్ప, గ్రేట్. అండ్ వాళ్ళతో పాటు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే సంగీతం శ్రీనివాసరావు గారు 94 సంవత్సరాల వయసులో మీడియా ముఖంగా వచ్చి మీ ద్వారా ఆయన సినిమాను కూడా ప్రమోట్ చేసుకున్నారు. 94 ఏళ్ల వయసులో ఉన్నటువంటి ఒక డైరెక్టర్ వచ్చి నా సినిమా ఇది అని చెప్పుకున్నప్పుడు మీరు ఎందుకు రారు? వరలక్ష్మి శరత్ కుమార్ గారు ఎందుకు రారు? వాళ్ళ మేనేజర్ కూడా ఆన్సర్ లేదు. డబ్బులు ఇవ్వనప్పుడు మాత్రం ప్రతిరోజు ఫోన్ చేయడమే, ప్రతి గంట ఫోన్ చేయడమే. డబ్బింగ్ చెప్పాలంటే ప్రసాద్ ల్యాబ్ నుంచి ఆ పక్క సందులోంచి నెక్స్ట్ రోడ్డు 2 కిలోమీటర్ల అవతల నుంచి ఇవతల రోడ్డుకి రావాలంటే 4,000 5,000 మాకు ఖర్చు అవుతుంది. ఓన్లీ ఒక 2 కిలోమీటర్స్కి మా దగ్గర ప్రొడ్యూసర్స్ దగ్గర వసూలు చేస్తారు. బాగానే ఉంది, తీసుకోండి అంటే మీ రూల్స్, మీ ఇది ఉండొచ్చు కాక. కానీ పోలీస్ కంప్లైంట్ సినిమా మీకు జీవితాన్ని ఇస్తుంది. కానీ మీరు ప్రమోషన్ చేయకపోవడం వల్ల మాలాంటి దర్శకులకి, నిర్మాతలకి జీవితాన్ని పోగొడుతుంది. మొన్నెవరో ఒక వారం ముందు చూశాను, ఎవరో వరలక్ష్మి గారి కథ చెప్పేసి బయటకు వచ్చేసి ఒక గొప్ప వ్యక్తితోటి నేను వర్క్ చేశాను అంటే కథ చెప్పాను, అద్భుతం అని చెప్పేసి ఎవడో ఫేస్బుక్లో పెట్టాడు, చూశాను. కానీ తర్వాత బాధ ఏంటి, సినిమా తీసిన తర్వాత సినిమా బయటికి తీసుకెళ్లే వాళ్ళ బాధ ఏంటి అని చెప్పేసి ఆ డైరెక్టర్ని చూసి జాలేసింది నాకు. ఆవిడ పని చేయడంలో తప్పులేదు, సిన్సియర్గా వర్క్ చేస్తారు, టైంకి వస్తారు, చాలా ఎఫర్ట్ పెడతారు. ఎఫర్ట్ ఆ వర్కింగ్ షూటింగ్ కోసం మాత్రమే కాదు, యాక్టింగ్ కోసమే మాత్రమే కాదు, సినిమా ప్రమోషన్ కోసం కూడా పెట్టాలి. ఇది మాత్రం చాలా అన్యాయం వరలక్ష్మి గారు. ఎందుకనంటే నేను ఉండను అని అంటే నెక్స్ట్ డే ఎక్కడో కనపడతారు. ఈ సినిమా జూన్ 12 తారీఖున 350 థియేటర్లో రిలీజ్ అవుతోంది. మీ సినిమా ఇంతవరకు రిలీజ్ అవ్వలేదు. అంటే ఇంత గ్రాండ్గా మహారాష్ట్రలో, అండమాన్లో, యుఎస్లో, కర్ణాటకలో 82 థియేటర్లు ఇవాళకి కన్ఫర్మ్ అయ్యాయి. సో దాదాపు రేపు సాయంత్రానికంతా ఇప్పుడు 358 500 థియేటర్లు కూడా రిలీజ్ అవుతుంది. అది వరలక్ష్మి వల్ల కాదు, సంజీవ్ మేగోటి వల్ల, అలాగే నరేంద్ర బాబు గారి వల్ల. సో మా వల్ల రిలీజ్ అవుతుంది ఈ సినిమా. అలాగే మా నిర్మాతల వల్ల, కృష్ణసాయి గారి వల్ల, అండ్ చాలామంది ఆర్టిస్టుల బ్లెస్సింగ్స్ వల్ల, ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి డైరెక్టర్ దాకా మా అందరి కష్టం వల్ల, మా అందరి కష్టానికి ఆ దేవుడు ఈ రూపంలో ఆశీర్వదించాడు. మొన్న రాత్రి 11-12 గంటల వరకు కూడా ల్యాబ్లో తిరిగి ప్రతి రూపాయి అడుక్కొని రిలీజ్ చేయాలి కదా. మీరు వస్తే ఎవరిని అడుక్కునే అవసరం ఉండేది కాదు. మీరు వచ్చి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్
నేను సండే రోజు మీకు మెసేజ్ పెట్టాను ఏమని, అమ్మా 4 రోజులు మీరు బ్యాలెన్స్ ఉంది, 4 రోజులు మీరు ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది, 4 రోజులు వద్దు, 1 గంట రండి అని చెప్పాం. మీరు 1 గంట మా కోసం స్పెండ్ చేస్తే మాకు ₹1 కోటి చేతికి వస్తుంది. ఇప్పుడు నష్టపోతూ కష్టపడుతూ కూడా ఈ సినిమాని తీసాం, ఈ సినిమాని బయటికి వేస్తున్నాం, ఈ సినిమా సక్సెస్ అవుతుంది. ప్రేక్షకుల ఆశీర్వాదం, అలాగే మీడియా మిత్రుల ఆశీర్వాదం, మీ అందరి ఆశీర్వాదంతో పోలీస్ కంప్లైంట్ జూన్ 12వ తారీఖు రిలీజ్ అవుతుంది. డ్యామ్ షూర్గా మంచి హిట్ అవుతుంది, మంచి పేరు వస్తుంది. సో మీరు ఇంట్లో కూర్చొని ఫీల్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. కొత్త డైరెక్టర్లకు ఎందుకు హెచ్చరిస్తున్నానంటే, నేను ఒక పెద్ద సంస్థకి వెళ్ళాను, మా ఊరే ఆ నిర్మాతది, ఇక్కడ చాలా పెద్ద పేరున్నటువంటి నిర్మాత, ప్రభాస్ గారితో అందరితోటి పెద్ద పెద్ద సినిమాలు చేశారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఇన్వైట్ చేసినప్పుడు కూడా ఆయన అన్నారు, ఆయన బాధ చెప్పుకున్నారన్నమాట. ఏంటి వరలక్ష్మి గారిని పోస్టర్స్లో అన్నీ హైలైట్ చేశారు, చూస్తే ఆవిడకి ఇంత స్పేస్ ఇచ్చారు, అలాంటిది ఇవ్వకుండా ఈ పాపకి ఇవ్వాల్సిందని చెప్పారండి ఆయన. ఎందుకనంటే నేను కూడా 15 రోజులు షూటింగ్ చేసి పక్కన పడేసాను అన్నారు. నాకు అంత అనిపించలేదు, అప్పుడు ఆయన చెప్పినప్పుడు అనిపించలేదు. బట్ తర్వాత తీరా చూస్తూ ఉంటే ఇంత నాన్ కోఆపరేషన్ అని చెప్పేసి నాకు కూడా తెలియదు. షూటింగ్ డెఫినెట్గా చేసి నేనే చెప్తున్నాగా, షూటింగ్ 100% ఆవిడ ఇచ్చిన టైం ఏదైతుందో ఆ టైంకి 5-10 నిమిషాలు ముందే వచ్చేసి చేసి వెళ్ళారు. బట్ నేను ప్రొడక్షన్ అంటే ఇలాగ ప్రమోషన్స్ కోసం వెళ్ళినప్పుడు ఆ నిర్మాత, పెద్ద నిర్మాత చెప్పినప్పుడు కూడా నాకు అంత అనిపించలేదు. ఏదో పాప ఆయన పెద్ద ఆయన కాబట్టి ఏదైనా చెప్పొచ్చు, చాలా పెద్ద నిర్మాత. ఆయన కూడా మా తర్వాత చెప్తాను, రిలీజ్ అయిన తర్వాత చెప్తాను. అది కూడా ఎవరు చెప్పారు ఏంటి అనేది అవన్నీ రిలీజ్ చేస్తాం మేము కూడా, ఫొటోస్ అన్నీ. అగ్రిమెంట్ అయితే డెఫినెట్గా రిలీజ్ రోజు మీడియాకి అదే యాడ్ ఇస్తామండి. అగ్రిమెంటే మాది పేపర్ యాడ్, సినిమా పోస్టర్ అక్కర్లేదు మాకు ఆ రోజు. అది అంటే యాక్చువల్గా మన కథలో ఓకే ఇలాంటి వాళ్ళు అయితే బాగుంటుంది. వరలక్ష్మి గారు మంచి నటి 100%, దాంట్లో డౌట్ ఏం లేదు. ఆ నటి అంటే బయట కూడా నటిస్తుందని మాకు తెలియదు కదా సార్, అంతే కదా. అట్లా అది తెలిసి ఉంటే డెఫినెట్గా పెట్టుకునే వాళ్ళం కాదు. అదొక్కటే. అదే నేనేమనుకున్నానంటే, చాలా ఎవరో వచ్చేసి ఒక అతనైతే నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు ఒక అతను, అంటే ఆయన రాఘవేంద్రరావు గారి దగ్గర వర్క్ చేశారు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. ఆయన కూడా బైక్ మీద వెళ్తూ చూసి ఆపి దగ్గరకు వచ్చేసి, బ్రదర్ మీరు వరలక్ష్మితో సినిమా చేశారా అన్నారు. అవునండి చేశాను, ఏంటి అన్న. ఏం గొడవ అవ్వలేదా అన్నారు. గొడవ అవ్వలేదు, 100% ఇదే అడిగారండి. గొడవ అవ్వలేదంటే గొడవ ఎందుకు అవుద్దు, అవ్వలేదు. 45 రోజుల్లో ఆవిడ 38 రోజులు దాదాపు షూటింగ్ చేశారు, ఏ రోజు కూడా గొడవ లేదు. ఎందుకంటే నేను ఇటుపక్క మనం ప్రశాంతంగా నవ్వుతూ డైరెక్షన్ చేయడం, ప్రశాంతంగా సినిమాలు చేయడం నాకు అలవాటు. ఎందుకంటే చాలామందితో చేశాను నేను. బ్రహ్మానందం గారు కూడా నా డైరెక్షన్లో చేశారు, ఆయనతో కూడా నాకు ఎలాంటి కిరికిరి లేదు. బ్రహ్మానందం గారి దగ్గర నుంచి, అలీ గారి దగ్గర నుంచి, కీర్తిశేషులు గుండు హనుమంతరావు గారు, అందరూ ఇండస్ట్రీలో ఉన్నటువంటి అందరూ, కోట గారితో కూడా నేను వర్క్ చేశాను. అలాంటిది వరలక్ష్మి గారిని కూడా షూటింగ్లో ఎంత బాగా డీల్ చేశామన్న దీంతో ఆయన షాక్ అయ్యారు. గొడవ కాకపోవడం ఏంటి అంటే ఒక సినిమాకి ఇలాగే రకరకాల ఈగో ఇష్యూస్ అయిపోయి ఒక దాదాపు 1.5 year ఆగిపోయింది అని చెప్పారు. మాకు ఆగలేదు, షూటింగ్ ఆగలేదు. ఎందుకంటే మా ఓపిక, సహనం. మేము ఎప్పుడు ఆవిడని వేరేలాగా చూడలేదు, బాగానే డీల్ చేసి బాగా హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఎందుకు రాలేదు అనేది నాకు అర్థం కాని విషయం ఏంటంటే, పోనీ డబ్బులు ఎగ్గొట్టారు అనుకోండి, నిర్మాత డబ్బులు ఇవ్వలేదు, మీ నిర్మాత డబ్బులు ఇవ్వలేదు కాబట్టి నేను రాలేదు అనడం 100% తప్పేం కాదు. మాకు అలాంటి అలవాటు లేదు. నిర్మాత కూడా ప్రతి రూపాయి ఇచ్చారు. ఇచ్చేసిన తర్వాత హ్యాపీగా తీసేసుకుని, ఇంక్లూడింగ్ టీడీఎస్లు జిఎస్టీలు అనేది మాట్లాడుకున్నది కూడా తీసేసుకున్నారు. తీసుకున్నాక రాలేదంటేనే బాధ అనిపిస్తుంది అన్నమాట. అది మీ హీరో కూడా వస్తలేడుగా, ఎందుకు, ఏమైంది ఆయనకు? ఆయన అయితే అంటే ఆయన యాక్చువల్గా నిజం చెప్పాలంటే ఆవిడ క్యారెక్టర్లో 40% ఉంది కాబట్టి ఆయన ముందు చెప్పారు ఏంటంటే, వీలైతే వస్తాను డెఫినెట్గా, లేదంటే లేదు అని చెప్పేసి. మొన్న కూడా అడిగితే సారీ నాకు చెన్నై అంటే అనుకోకుండా నవీన్ చంద్ర గారు అనుకోకుండా తమిళ్లో బిజీ అయిపోయారు, హీరోగా చాలా బిజీ అయిపోయారు. అంటే ఇక్కడికన్నా చాలా బిజీ అయిపోయారు కాబట్టి ఆయన అట్లీస్ట్ మనం అడిగిన దానికి స్పందించి మాట్లాడతారు. వాళ్ళ మేనేజర్ గారు రాజరవీంద్ర గారు కూడా మొన్న చెప్పారు, ఆయన కూడా ఏంటంటే ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా వస్తాను, ఇక్కడికి వచ్చారంటే నేను పట్టుకొస్తానని చెప్పారు. వీళ్ళు అలా కాదు, ఎవరు స్పందించరు, అంటే స్టాఫ్తో సహా ఎవరు లిఫ్ట్ చేయరు, మాట్లాడరు. సో అదొకటి. అగ్రిమెంట్లో ఏం రాసుకున్నారు మీరు వరలక్ష్మి శరత్ కుమార్? అగ్రిమెంట్లో ఇన్ని లక్షలు ఇస్తున్నాము, రోజుకు ఒక 50,000 వాళ్ళ స్టాఫ్కి ఇస్తున్నాము అనేది, దాంతోపాటు కొన్ని లక్షలు అంటే ఎవరు ఎంత ఇచ్చారో తెలియదు కానీ మాకైతే దాదాపు 1 కోటి దగ్గర ఇచ్చిన దీంట్లోంచి 75 లక్షల దాకా రెమ్యునరేషన్ దాకా తీసుకొని, దాని తర్వాత ప్రతిరోజు 50,000
ఖర్చు పెట్టుకుంటూ కార్లతో పాటు వాళ్ళ స్టాఫ్తో పాటు ఖర్చు పెట్టి ఇదంతా చేస్తున్నాం కదా. 5 రోజులు ప్రమోషన్కి రావాలి అని అంటే దానికి సంతకం పెట్టున్నారు వస్తారు అని. ఇప్పుడు ఒకే రోజు వచ్చారు సార్. ఒకే రోజు, అది కూడా 40 నిమిషాలు మాత్రమే వస్తాను. సినిమాకి ఎప్పుడు 45 నిమిషాలు వస్తాను, 1 నిమిషం వస్తానని ప్రమోషన్కి ఎప్పుడు రాకూడదు సార్. ఎందుకంటే మీరు వచ్చారు, మీరు వచ్చిన తర్వాత అరగంటే ఉంటుంది అని చెప్పేసి మన అశోక్ చెప్పారు అనుకోండి, అరగంట అయిపోద్ది అన్నప్పుడు 2 గంటలు జరిగినప్పుడు కూడా మీరు సైగ చేయడం తప్ప ఎప్పుడు కూడా విసుక్కొని వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు లేరు మీడియా వాళ్ళు. అంటే మీకు ఇంకొక ప్రెస్ మీట్ ఉన్నా కూడా ఏం చేస్తారు, సర్లే ఏదో చేద్దాం, సపోర్ట్ చేద్దాం అంత ఇంతమంది సపోర్ట్ చేస్తుండగా ఒక ఆర్టిస్ట్ అయ్యుండి మీకేమొస్తుందన్న, మన మామూలుగా సపోర్ట్ చేయాలంటే ఏమొస్తుంది, మహా అయితే అందరి సినిమాలతో పాటు మా సినిమా కూడా. కానీ వాళ్ళకి డబ్బులు వస్తాయి, పేరు వస్తుంది, అన్నీ వస్తున్నా కూడా ఇలా మోసం చేయడం అనేది 100% తప్పు. లీగల్గా ప్రొసీడ్ అవుతారా మరి? లీగల్గా పోలీస్ కంప్లైంట్తో మొదలైందంటే బాగోదని చెప్పేసి ఆగాం ప్రస్తుతానికి. పోలీస్ కంప్లైంట్ అనే టైటిల్ పెట్టుకొని కావాలని, అంటే అందరూ ఏమనుకుంటారంటే ఇప్పుడు వీరబాబు గారు వాళ్ళందరూ పక్క వెంటనే వెళ్ళిపోయి కావాలని పోలీస్ కంప్లైంట్ హైలైట్ చేయడం కోసమే ఇలాగ చేశారు అని అనుకుంటారు. ఇది అందుకే కాబట్టి అలా అనుకుంటారనే ఉద్దేశంతో నేను ఇది ఆగాం. 100% మా సినిమాని హైప్ చేయడానికి చెబుతున్న మాటలు కాదు. ఎందుకంటే మాకు అబద్ధం చెప్పే అలవాటు లేదు. అందరికీ తెలుసు మీడియా వాళ్ళకి, నేను ఆదిపర్వం అనే సినిమా కోట్లు పోగొట్టుకుని నేను నిర్మాతగా 5 సినిమాలు చేశాను. డబ్బులు పోయిన తర్వాత కూడా మీడియా వాళ్ళు వీరబాబు అంటే అందరు చాలామంది సినిమా రిలీజ్ అయిన తర్వాత వారం తర్వాత కూడా ఇంటరాక్ట్ అయిన వాళ్ళతోటి. నేను సార్ నా సినిమా పోయింది, మీరు కనబడినని స్విచ్ ఆఫ్ చేయలేదు. వారం తర్వాత కూడా నేను స్వీట్ బాక్స్ ఇచ్చి చాలా థ్యాంక్స్ అండి, మీరు అందరూ సపోర్ట్ చేసినందుకని చెప్పాను. ఏమంటే గురుగారు మీరు సాక్ష్యం కదా, ఆయన ఉన్నారు కదా, సాక్ష్యంగా ఉన్నారు. అంటే సినిమా పోయినా కూడా వారం తర్వాత స్వీట్ బాక్స్ ఇచ్చి, ఎందుకంటే ఈ రుణం తీర్చుకోలేదు. మీరు రాసే ప్రతి అక్షరం ఈ సినిమాకి హెల్ప్ అవుతుంది, ఏ సినిమాకైనా హెల్ప్ అవుతుంది. మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఆ స్వీట్ బాక్స్తో పోయేది కాదు మన అనుబంధం. కానీ వీళ్ళతో ఏమవుతుందంటే డబ్బులు తీసుకున్నారా, ఈ సినిమాతో వీడు వెళ్ళిపోయాడు అవుట్, నెక్స్ట్ ఇంకోటి ఏమన్నా పడదాం అనడం తప్పు కదా. మా బాధ చెప్తున్నాం అంతే, వేరే ఇందులో ఏం హైప్ చేయడానికి ఏం అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ 350 థియేటర్లు వెళ్ళిపోయింది సినిమా హ్యాపీగా వెళ్ళిపోయింది, కంటెంట్ వెళ్ళిపోయింది, అన్నీ ఓకే. మాకు హైప్ చేసినా చేయకపోయినా ఆవిడ చెప్పి చేయాల్సిన అవసరం లేదు. మీడియా వాళ్ళు మీరు రాసే ప్రతి అక్షరం మాకు హెల్ప్ అవుతుంది. దయచేసి అది మాత్రం చేయండి. డెఫినెట్గా మీ అందరికీ రుణపడి ఉంటాం సార్, ఈ సందర్భంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ. అంటే ఆవిడ ఏమైనా డబ్బులు ఆశించిందా, ఇండైరెక్ట్గా ఏమైనా అడిగారా? ప్రమోషన్స్ కూడా మేము డబ్బులు కావాలి అని చెప్పి అడగడం జరిగింది, ఎట్లా అండి? లేదు సార్, ఎందుకంటే ప్రమోషన్స్తో కలిపి అగ్రిమెంట్, అది ప్రమోషన్స్తో కలిపి. మన మేనేజర్ గారు కూడా ఎందుకు రాదయ్యా, హ్యాపీగా వస్తుంది పట్టుకుందాం చేద్దామని చెప్పేసి అనుకుంటూ వచ్చారు. అది ఒక చెప్పారు. అండ్ డబ్బులు ఎక్స్ట్రా అని అంటే డబ్బులు వాళ్ళు ఆర్టిస్టులు ఎలాగంటే నేను కూడా చూశాను కదా, అంతకుముందు సినిమాలు చేసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే పెద్ద ఆర్టిస్టులు ప్రమోషన్కి ఇలా చీర కట్టుకుని వచ్చినా లేదా వాళ్ళు డ్రెస్ వేసుకుని వచ్చినా దానికి 35,000 బిల్లు లేదా 50,000 బిల్లు మనకి ఇస్తారండి. మన కెమెరా ముందు వచ్చి నిలబడి ఫోటోలు దిగడానికి వాళ్ళు మేకప్ వేసుకుని వచ్చిన దానికి కూడా మా దగ్గర ప్రొడ్యూసర్ దగ్గర వసూలు చేస్తున్నారు ఆర్టిస్టులు. సో వాళ్ళు ఇక్కడ వచ్చి ఒక గంట సేపు వచ్చి వెళ్ళిపోతే కూడా వాళ్ళకి 50,000 వస్తుందండి, అంతే కదా సింపుల్గా. ఏది వాళ్ళ రెమ్యునరేషన్ అంతా అందిన తర్వాత, రెమ్యునరేషను ప్రతి రూపాయి అందకపోతే ముట్టకపోతే వాళ్ళు డబ్బింగ్ కూడా చెప్పరు. డబ్బింగ్ క్లాజ్ అది. 5 లక్షల బ్యాలెన్స్ ఉంటే డబ్బింగ్ సెకండ్ హాఫ్ 3 నెలలు ఆపి డబ్బులు పెట్టుకొని రెడీ అండి మీరు వస్తే చెప్తే ఇస్తామని అంటే 3 నెలలు ఆపి 3 నెలల తర్వాత వచ్చి ఒక వాయిస్ రికార్డు కూడా మెసేజ్ కూడా ఉంది, ఏమని 3 నెలల తర్వాత ఏఏలో వాయిస్ పెట్టుకోండి సార్ అని. డబ్బులు మొత్తం అయిపోయింది, 5 లక్షలు అందిన తర్వాత ఆ బ్యాలెన్స్ 5 లక్షలు కూడా అందిన తర్వాత అందాకనే ఫస్ట్ హాఫ్ చెప్పారు. అంటే ఇంక్లూడింగ్ 1 రూపీ సహా మన చేతికి వచ్చిన తర్వాత తీసుకున్నాం, బాగుంది. ఫస్ట్ హాఫ్ చెప్పాం, బాగుంది. 3 నెలల తర్వాత ఏఏలో వాయిస్ పెట్టండి అంటే ఏఏలో పెట్టుకోవడానికి 50,000 లక్ష ఇస్తే ఏఏలో పెడుతున్నారు. ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు నానిగారి సినిమాలు పెద్ద సినిమాలన్నీ వేరే భాషలోకి వెళ్ళినప్పుడు ఏఏలో ఆ వాయిస్ని పెడుతున్నారు. అది సార్. అండ్ ఆ డబ్బులు మొత్తం క్లియర్ అయిన తర్వాతనే సినిమా డబ్బింగ్ అనే అక్షరం స్టార్ట్ చేసిన వచ్చి డబ్బింగ్ చెప్పడం మొదలుపెట్టిన తర్వాత 14 సార్లు పోస్ట్పోన్ చేశారండి డబ్బింగ్. ఫస్ట్ హాఫ్ చెప్పడానికి కూడా 14 సార్లు పోస్ట్పోన్ చేస్తే ప్రతిసారి కారు బుక్ చేయాలి, ల్యాబ్ బుక్ చేయాలి, కారుకి 5,000 ఇవ్వాలి. అలా వచ్చి ఆ టర్నింగ్ దాకా వచ్చేసి అదిగో బయలుదేరారు, ఇక్కడ బయలుదేరారు, అక్కడ ఎక్కడి నుంచి బంజారా హిల్స్లో రోడ్ నెంబర్ 12కి, బంజారా హిల్స్లో రోడ్ నెంబర్ 2కి. ఎందుకంటే బంజారా హిల్స్లో నేను 8 ఏళ్ళు ఉన్నాను. మా ఫాదర్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఇన్కమ్ ట్యాక్స్ క్వార్టర్స్లో 8 ఏళ్ళు మా కాపురం ఉంది, మా ఫ్యామిలీ ఉంది.
ఇదే 31 సంవత్సరం హైదరాబాద్లో ఉన్న హైదరాబాదు పెరక్క ముందు అంటే ఇప్పుడు 100%లో 70% మనకు అన్ని గల్లీలు తెలుసు. మన బైక్లో తిరిగాం, ఆటోలో తిరిగాం, అన్నీ తెలుసు. ఒక 2 కిలోమీటర్ కూడా ఉండదు. ప్రతిసారి వచ్చేస్తున్నది, అదే వచ్చేస్తుంది, ఇదే వచ్చేస్తుంది అని అంటే ఖర్చు పెట్టుకుంటామా? కారుకి ఇవ్వాలి, అన్నిటికి ఇవ్వాలి. తర్వాత రారు. దానికి కూడా మేము ఏమనలేదు, ఆ రోజు కూడా ఏమనలేదు. ఎందుకంటే 14 సరేలే ఒక్కోసారి ఇలా అవుతూ ఉంటుంది అని చెప్పేసి 3 నెలలు ఆపడం, దాని తర్వాత వాళ్ళ సినిమా చేయడం, వాళ్ళ సినిమా మా సినిమా కంటే ముందు రిలీజ్ అవ్వటం, దానికి కూడా బాధ ఏం లేదు. ఇప్పుడైతే చేయాలిగా. ఆవిడ సినిమా కోసం మిగతా సినిమాలని ఎఫెక్ట్ అయ్యేలాగా చేశారనిపిస్తుంది అప్పుడు మీకు ఇదంతా ఇది చూస్తుంటే అలా అనిపిస్తుంది, అంతే 100% అనిపిస్తుంది కదా సార్. ఎందుకంటే మా సినిమా February 24th స్టార్ట్ అయింది 2025లో. ఏమండి 75% సినిమా అయిపోయిన తర్వాత అనుకోకుండా యాక్సిడెంట్ అయింది ఆవిడకి సినిమాలోనే, ఇక్కడ షూటింగ్లో. పోలీస్ కంప్లైంట్ షూటింగ్లో ఫైట్లో చెయ్యి ఒక వేలు వీలా విరిగితే ఆవిడ చేసింది. అది కూడా జస్ట్ ఇలాగా ఇదయింది, ఓకే దెబ్బ తగిలింది కాబట్టి 2 నెలలు ఆపాం షూటింగ్ ఆవిడ కోసం. ఆపిన తర్వాత మళ్ళీ జూన్లో స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత ఆ షూటింగ్ అయిపోయింది, అంతే. అక్కడి నుంచి పోస్ట్ ప్రొడక్షన్ ఏం పని ఉండదు. ఈ సినిమాకి ఏమంటుంది పోస్ట్ ప్రొడక్షన్? మహా అయితే మేమేం బాహుబలి తీయలేదు, మహా అయితే పోస్ట్ ప్రొడక్షన్ 2 నెలల్లో 3 నెలల్లో. జూన్లో షూటింగ్ అయిపోయిన తర్వాత కాపీ రావడానికి మార్చి పట్టింది. అంటే 8-9 నెలలు సినిమా ఆగడానికి డబ్బింగ్లో లేదా అలాంటి ఆర్టిస్టుల టైంకి రాకపోవడం వల్ల జరిగినటువంటి ఇది డిలే. ఆవిడ ఇప్పుడు చేయకపోవడం వల్ల రిలీజ్కి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు కదా, స్మూత్గా అవ్వలేదు అంతేనా? మీరు రిలీజ్ కంటే రిలీజ్ అవుతుంది సార్, రిలీజ్ హ్యాపీగానే అవుతుంది. ఎందుకంటే మా అనుభవాలు అందరూ చాలామంది సపోర్ట్ చేశారు. డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమా చూసి కొన్నారు. చూసి సినిమా చాలా బాగుంది, ఎంటర్టైన్ అయ్యాము, చాలా ఇది అయిపోయి కొన్నారు. ఇబ్బంది ఎక్కడ వచ్చిందని అంటే వాళ్ళకు కూడా మన దగ్గర రూపాయి ఇచ్చి కొన్న వాళ్ళకి ఒక ఆర్టిస్ట్ వచ్చి, అంటే నేను ఎంత మాట్లాడినా ఏమవుద్ది, సంజీవ్ మేఘోటి పెద్ద స్టార్ ఏం కాదు, స్టార్ డైరెక్టర్ ఏం కాదు. కానీ అలాంటి వాళ్ళు మాట్లాడితే నా సినిమా ఇది, నాకు ఇది, నేను అంటే ప్రమోషన్ చేస్తేనంటే ముందు ఆ ఇన్స్టాగ్రామ్లో వాటిలో వీటిలో వచ్చేస్తారు. ఆవిడ December 16 తారీఖున చేసినప్పుడు వచ్చినప్పుడు మనకి 100 మంది ఫోన్లు పట్టుకెళ్ళిపోయి షూట్ చేశారు ఇన్స్టాగ్రామ్లో, అన్నిట్లో వైరల్ అయింది. ఇప్పుడు మేము వస్తే మమ్మల్ని ఎవరు తీస్తారు, ఎవరు చూపిస్తారు? ఇలాగా అది కదా సార్ బాధ. రీచ్ లేదు. డెఫినెట్గా ఏంటంటే మెల్లమెల్లగా మీ ద్వారా ముందుకెళ్ళటం, అలాగే సినిమా చూసి జనం డెఫినెట్గా నచ్చుతుంది జనానికి కూడా, వాళ్ళ ద్వారా మౌత్ టాక్ ద్వారా డెఫినెట్గా వెళ్తుందని అనుకుంటున్నాను నేను.